వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. భారత ప్రజాస్వామ్యం ఇంకా 1971లోనే నిలిచిపోయిందా? అప్పుడు 54 కోట్ల జనం, ఇప్పుడు 140 కోట్ల జనం. కానీ లోక్సభ సీట్లు అదే 543. లక్షద్వీప్లో 58,000 మందికి ఒక ఎంపీ, మల్కజ్గిరిలో 38 లక్షల మందికి ఒక ఎంపీ. ఒకే దేశం, కానీ ఒక ఓటు విలువ ప్రాంతం బట్టి మారుతుంది. ఇది అసమానత కాదు, ఇది డిజైన్ చేసిన ఇంబ్యాలెన్స్. అవునా కాదా? సరే, ఇంకా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎంపీకి వచ్చే నిధులు అందరికీ ఒకటే. అంటే 58,000 జనాభా ఉన్నా, 5 కోట్ల జనాభా ఉన్నా, 38 లక్షల మందికైనా అదే 5 కోట్లు. అంటే మల్కజ్గిరి ఓటర్కి సగం కాదు, 10ంతల అన్యాయం జరుగుతోంది. ఇది మనం గమనించాలి. ప్రపంచంతో పోల్చి చూసినప్పుడు యూకేలో 6.5 కోట్లకు 650 మంది ఎంపీలు, మన దగ్గర 140 కోట్లకు 543. అంటే మన ఎంపీ ప్రజలను రిప్రజెంట్ చేయడం కాదు, క్రౌడ్ మేనేజ్ చేస్తున్నారు, అర్థం చేసుకోవాలి. ఇక 1976లో సీట్లు ఫ్రీజ్ చేశారు, ఎమర్జెన్సీతో గొంతు నొక్కారు. ఇప్పుడు ప్రాతినిధ్యాన్ని నొక్కుతున్నారు. రాజ్యాంగం చెప్తుంది ప్రతి 10 ఏళ్లకు ఈ బ్యాలెన్స్ని మార్చాలి అని. కానీ 50 ఏళ్లుగా అవే పాత లెక్కలు. ఇది నిర్లక్ష్యం కాదు, సైలెంట్ వైలెన్స్. ఇప్పుడు డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన మాట వస్తే జనాభా నియంత్రణ ఉత్తరం వర్సెస్ దక్షిణం అంటారు. కానీ ఇక్కడ అసలు ప్రశ్న చెప్పనా, సీట్ల నుంచి అంటే సీట్లు పెంచి బ్యాలెన్స్ చేయొచ్చు కదా, 543 నుంచి 850+. అయితే భయం ఏంటి అంటే సమాధానం చాలా సింపుల్. సీట్లు కాదు, అధికారం మారిపోతుందేమోనని భయం. ఆర్టికల్ 82 ఏం చెప్తుంది? ఇది తప్పనిసరి అని. ఆర్టికల్ 81 వెనక దాక్కొని సవరణ ఆపేస్తే సందేశం చాలా 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 క్లియర్. సమానత్వం కంటే పవర్ ముఖ్యమని. ఇది సీట్ల గేమ్ కాదు, ఇది నీ ఓటు విలువ గేమ్. 2028 దగ్గరలోనే ఉంది. ఈసారి కూడా పాత లెక్కలే కొనసాగితే అది ప్రజాస్వామ్యం కాదు, ఒక నటన అవుతుంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, నీ ఓటు విలువ ప్రాంతం బట్టి మారితే అది ప్రజాస్వామ్యం కాదు, సైలెంట్ ఇన్ఈక్వాలిటీ. నువ్వు గమనించకపోయినా సిస్టమ్ ఇప్పటికే నిన్ను అన్ఈక్వల్గా ట్రీట్ చేస్తోంది. చివరి నా ప్రశ్న ఏంటంటే, నీ ఓటు 58,000లో ఒకటిగా వినిపించాలా, లేక 38 లక్షల్లో కలిసిపోవాలా? మీరే నిర్ణయించండి. నిర్ణయం ఏంటి? ప్రభావం ఎవరి మీద పడుతుంది అంటే, నిర్ణయం వాళ్ళు తీసుకుంటే ప్రభావం సామాన్య ప్రజలమైన మన మీద పడుతుంది. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్రతి వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని నిస్సంకోచంగా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ ఈరోజు చాలా ప్రాబ్లమ్స్లో ఉందండి. దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. మిమ్మల్ని నమ్ముకొని మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. కాబట్టి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.